అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే అండి, 6వ వార్డు నుంచి నేను గౌసి అని మాట్లాడుతున్నాను. అసలు మా పరిష్కారంకి ఏది కూడా మాకు వీళ్ళు కరెక్ట్గా ఎవరు స్పందించట్లేదండి. 36 వార్డులకు పెద్ద అయిన చైర్పర్సన్ ఆమె వార్డుని ఆమెనే కనీసం చూడలేకపోతుంది. చెత్త గురించే పట్టించుకోలేకపోతుంది. ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏం సాల్వ్ చేయగలదండి? కనీసం 15 రోజుల నుంచి బండి రాకపోయినా దాన్ని పట్టించుకునే నాదుడే లేదు ఇక్కడ. మేమెళ్ళి ఆమె స్పందించకపోయినా మేమెళ్ళి చెప్పినా మా బాధను ఆమె అర్థం చేసుకోవట్లేదు. చిన్నపిల్లలు జ్వరాలతో బాధపడుతున్నారు, పెద్దోళ్ళు లేవలేకపోతున్నారు. ఇట్లాంటి పరిస్థితి ఇంకెన్ని రోజులండి? మేము ఇప్పటికీ 5 సంవత్సరాల నుంచి ఆమె గురించి మేము చూస్తూనే ఉన్నాం. ఇంకా ఆమెను ఇంత మంచిగా అందరు కౌన్సిలర్లు కలిసి ఆమె ఏదో సాధిస్తుందని గెలిపించారు. ఆమె గెలిపించినందుకు ఆమె వార్డును ఆమెనే ఏం సాధించలేకపోయిందండి. ఇలాంటి వాళ్ళని కమిషనర్ గారు దయచేసి మా వార్డుకు వచ్చి మీరు గెస్ట్ చేయగలరని, ఆ కాలువలు ఏదో ఇబ్బంది కొద్దిగా చూడగలరని మేము మనవిస్తున్నాము. దయచేసి కమిషనర్ గారు మీరు వెంటనే వచ్చి మా పరిష్కారాన్ని మీరు పరిష్కరించడానికి మేము అనుమతి. నమస్తే అండి, నా పేరు వహీదా, మాది 6వ వార్డు. మా వార్డుకి వచ్చేసి కాపు సీతమహాలక్ష్మి కౌన్సిలర్ అండి. మాకు అసలు ఏ రోజు కూడా చెత్తబండి రావట్లేదు. 15 రోజులు అవుతుంది మాకు చెత్తబండి రాక. మాకు ఎవరు పట్టించుకున్నది లేదు, చూసింది లేదు. 15 రోజుల నుంచి పిల్లలు జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు, పెద్దోళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాలువలు తీసేటోళ్ళు కూడా రారు ఇక్కడికి. ఏంటంటే మీది సింగరేణి ప్రాంతం కింద ఉంది, మేము రాము అని చెప్తారు వాళ్ళు. మేము ఇంటి పన్ను కడతాన్నాం, మేము కరెంటు బిల్లు కడతాన్నాం. మేము ఎందుకు రారు? మేము ఎవరిని అడగాలి? ఏ రోజు కూడా ఎవరు కూడా మాకు వచ్చి అడిగింది లేదు, చేసింది లేదు. కావాలంటే మీకు చూపెడతా. ఇప్పుడు పదండి కాలువలు ఎట్లున్నాయో, వాళ్ళు పెద్దోళ్ళు ఎట్లున్నారు, చిన్నపిల్లలు ఎట్లున్నారు, దోమలతో చచ్చిపోతున్నాం మేము ఉండలేక. మేము ఎవరిని అడగాలి, ఎవరిని చేయాలి? దయచేసి మీరు అసలు ఎలాగైనా సరే మాకు రోజు చెత్తబండి వచ్చేటట్టు చూడండి. నా పేరు ఫహీం, నేను 6వ వార్డు నివాసిని. ఈరోజు మేము ఈ ఆడోళ్ళతో కలిసి ఏదైతే ప్రాబ్లం ఉందో 15 రోజుల నుంచి, దానికి ముందు నుంచి కూడా వారానికి ఒకసారి 2 సార్లు తప్ప ఈ చెత్తబండి ఇటు వచ్చుడు. మేము కూడా అనేక సార్లు కమిషనర్కి మాకు చెత్తబండి రావట్లేదు, మాకు చెత్తబండి రాకపోతే ఆ చెత్త పీరుక్కుపోయి ఆ చెత్త వర్షాల్లో తడిసి అనేక క్రిములు, అనేక దోమలు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి దోమలు తయారై అనేక మంది రోగాల బారిన పడతారని చెప్పి మేము కమిషనర్ గారికి ఎన్నోసార్లు మేము వినతి పత్రం ఇయ్యగా అంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఇక్కడ గెలిచి 4 సంవత్సరాలు అవుతుంది, 4.5 సంవత్సరాలు గడవడానికి వస్తుంది. ఈ వార్డు కౌన్సిలర్ గెలిచి చైర్పర్సన్ అయ్యి మేము ఇయ్యగా ఈ యొక్క సింగరేణి ప్రాంతమైనటువంటి అని చెప్పి మాకు ఎన్నిసార్లు సరే మున్సిపాలిటీ ఎవరైతే ఇక్కడ జవాన్ ఉన్నా, దానికి ముందు నరసింహ ఉన్నా, దాని తర్వాత అశోక్ ఎవరు ఉన్నా సరే, ఇప్పుడు రాజేష్ ఉన్నా, వీళ్ళందరూ చెప్పినా అది సింగరేణి ప్రాంతం పోయి మేము పంపమంటారు. అంటే వీళ్ళు ఓట్లు వేయలేదా మున్సిపాలిటీకి? మున్సిపాలిటీ ఎలక్షన్లో వీళ్ళు ఓటు వేయలేదా? మున్సిపాలిటీకి వీళ్ళు పన్ను కట్టట్లేదా? మున్సిపాలిటీలో ఉన్నటువంటి కరెంట్ మీటర్లకు వీళ్ళు బిల్లు చెల్లించట్లేదా? కమిషనర్ గారు మీరు స్పందించాలా. ఎందుకంటే మేము సింగరేణి ప్రాంతం అంటారు. ఇక్కడ 100 ఇల్లులు సింగరేణి ఉంటే 70-80 ఇల్లులు ఇక్కడ మన సొంత ఇల్లులు ఉన్నాయి. దానికి కరెంట్ మీటర్ ఉంది, దానికి ఇంటి నెంబర్ ఉంది, దానికి పన్ను కడతారు. అనేక విధాలుగా మున్సిపాలిటీకి పన్ను రూపంలో ఆర్థికంగా సహకరిస్తున్న ప్రజలు ఈరోజు అనారోగ్య పాలు పడతా ఉంటే, ఈరోజు 15 రోజులు 20 రోజుల నుంచి చెత్త తీయకుండా వీళ్ళు వేధిస్తూ ఉంటే, ఈరోజు మహిళలు ఆ కోపాన్ని, ఆ బాధని దిగమిందుకొని 15 రోజులు ఉండి ఈరోజు బయటికి రోడ్డు మీద వచ్చి మేము ఫోన్ చేసి అధికారులు చెప్తే మా బండి ఖరాబ్ అయింది, లేకపోతే మాకు ఈరోజు హాలిడే. ఏంది మీ బండి 15 రోజుల నుంచి ఖరాబ్ అయిందా? మీ బండి 16 రోజుల నుంచి ఖరాబ్ అయిందా? మీ బండి అసలు ఈ 6వ వార్డు ఈ ప్రాంతం రావడానికి మీ బండి ఖరాబ్ అయింది, కానీ మిగతా వార్డుల నుంచి మంచిగానే జరుగుతుంది. అన్ని చెత్తలు తీసుకెళ్తున్నారు. అందరు కౌన్సిలర్ దగ్గరుండి, మరి మాకు తెలిసిన కౌన్సిలర్లు కూడా దగ్గరుండి వీళ్ళు పని చేయించుకుంటున్నారు. కానీ ఈరోజు మేము ఎందుకు రోడ్డు ఎక్కినామంటే, ఈరోజు టీవీలో చూడండి, మీరు ఈరోజు ఏ ఛానల్ చూసినా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ అనే రోగాల మీద పడి జనాలు చనిపోతారని చెప్పినా సరే మీరు ఏ రోజు కూడా ఇటు దోమల మందు కొట్టరు, ఇటు మీరు వచ్చి ఏ రోజు కూడా మీరు గడ్డి తీద్దాం, మున్సిపాలిటీలను పంపిద్దాం. మేము చెప్తున్నాం, ఈ మీడియా ముఖంగా మేము చెప్తున్నాం. ఏమంటే ఆర్ న్యూస్ స్వతంత్ర మీడియా ముఖం మేము చెప్తున్నాం. మేమేదా రిక్వెస్ట్ చేసుకుని అయ్యా మీకు దండం పెడతామని చెప్పి సింగరేణోళ్ళకి చెప్పుకుంటే, ఆ సింగరేణోళ్ళు మాకు దయ ఉంచి ఆ సింగరేణులు కాలువలు తీస్తారు, ఆ సింగరేణులు గడ్డి తీస్తారు, ఆ సింగరేణులు చెత్త తీస్తారు, ఆ సింగరేణి నుంచి ట్రాక్టర్ వస్తుంది. మేము ఆ సింగరేణోళ్ళకి మేము దండం పెట్టుకొని మేము పిలిపించుకుంటే వాళ్ళు వచ్చి మమ్మల్ని శుభ్రం చేస్తారు తప్ప ఈ మున్సిపాలిటీ
అధికారులు ఏం చేస్తారు, ఈ మున్సిపాలిటీ సిబ్బంది ఏం చేస్తుంది, ఈ మున్సిపాలిటీ జవాన్ ఏం చేస్తాడు, ఈ కమిషనర్ ఖచ్చితంగా పర్యవేక్షణ ఉండాలి. మేము భయపడం. చైర్పర్సన్ అయితే చైర్పర్సన్ కావచ్చు, కానీ మా ఆరోగ్యం చెడిపోయి మేము హాస్పిటల్ పాలై మా ప్రాణాలు పోతా ఉంటే మేము ఎందుకు ప్రశ్నించాం? తప్పకుండా ప్రశ్నిస్తాం. మీరు వెంటనే స్పందించాలి. ఈరోజు 50 ఇళ్లలో నుంచి చెత్త మనం బస్తాలను తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చుంటే మేము అధికారులకు ఫోన్ చేస్తే ఈరోజు ఆదివారం కదా రేపు స్పందిస్తామంటారు. అంటే ఈరోజు ఆదివారం వచ్చింది, ఇన్ని సోమవారం మంగళవారం బుధవారం ఈ వారాలు ఎటుపోయినాయి? ఈ రోగాల బాడి మీద పడుతుంటాయి. మీరు ఏం చేస్తారని మేము ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు పంపులు లేక, ఈరోజు కాలువలు తీయక, ఈరోజు రోగాల బారిన పడతా ఉంటే ఈ కౌన్సిలర్ ఏ రోజు కూడా ఎంతమంది రోగాల బారిన పడ్డారు? మేము ఆశా వర్కర్లను పంపాలా, లేకపోతే డాక్టర్లను పంపి వీళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ లెక్క వీళ్ళకి అవగాహన, డెంగ్యూ ఏంటిది, మలేరియా ఏంటిది, టైఫాయిడ్ ఏంటిది, మీకు ఏ రోగాల నుంచి ఎట్లా కాపాడుకోవాలి అని ఒక అవగాహన సదస్సులు కావచ్చు, అవగాహన మీటింగ్లు కావచ్చు పెట్టకుండా ప్రాణాలతో చెగలాట మారుతున్నటువంటి ఈ యొక్క అధికారుల నిర్లక్ష్యాన్ని మేము ఖండిస్తున్నాం. మీరు ఖచ్చితంగా మీరు స్పందించకపోతే మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం, ఈ ప్రాంత ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. మీ పైన మేము ఖచ్చితంగా ఏదైతే ఈ ప్రాంతం నుంచి గెలిచి ఈ ప్రజలు గెలిపించినటువంటి ఏదైతే చైర్పర్సన్ గా ఎదిగారో, మీరు ఈ ప్రజలు ఓటెత్తేనే మీరు కౌన్సిలర్ గా గెలిచారు, ఈ ప్రజలు ఓటెత్తేనే మీరు చైర్పర్సన్ గా అయ్యారు, ఈ ప్రజలు ఓటెత్తేనే ఈ చైర్పర్సన్ నుంచి జిల్లా స్థాయిలో మీకు పేరు వచ్చింది. అది మీరు మర్చిపోయి మీరు అన్ని చేస్తే మేము ఖచ్చితంగా మీ ఇల్లుని ముట్టడిస్తాం. అదే విధంగా మున్సిపల్ ఆఫీసుని కూడా ముట్టడిస్తాం. ఇప్పటికి కూడా చూడండి, మీరు ఇళ్లలో పోయి చూడండి, 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి డెంగ్యూ జ్వరమో లేకపోతే టైఫాయిడో తెలియక వాళ్ళు ఇళ్లలో పడి ఉంటా ఉంటే వాళ్ళ బాధలు తట్టుకోలేక మా దృష్టికి ఎక్కడ వస్తుంది? ఈ ఆడోళ్ళందరూ బయటకు వచ్చిర్రు. వీళ్ళ ఆవేదన కమిషనర్ గారు మీరు గ్రహించాలి. మీరు గ్రహించి మీరు స్పందించకపోతే మేము చెప్తున్నాం, ఖచ్చితంగా మున్సిపాలిటీ ఆఫీస్ ని ముట్టడిచ్చి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము ఈ సమస్య కోసం ఈ 6వ వార్డు ప్రజల పక్షాన్ని నిలబడి మేము పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి, ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి ఈ యొక్క ఆర్ న్యూస్ ద్వారా వాళ్ళని మీ యొక్క మీడియా ముఖంగా నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.